నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యారంగం ఇప్పుడొక కీలకమైన మలుపు దగ్గర ఉంది. ఒకవైపు చూస్తేమో పెద్ద సంక్షోభంలా కనిపిస్తోంది. కాని మరోవైపు చూస్తే ఇదొక సువర్ణావకాశం. ఇంతకీ ఏంటీ పరిస్థితి? లెండి దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చాలనే మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన ఒక భారీ ప్లాన్ ఇప్పుడు పూర్తిగా నీరుగారిపోయే ప్రమాదంలో పడింది. దీనివల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ల కలలు అన్నీ ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయాయి. సరే, ముందుగా అసలు సమస్య ఏంతో చూద్దాం. కొత్తగా కట్టిన మెడికల్ కాలేజీలకి ఇప్పుడు డబ్బుల్లేవు. అవి మూతబడే స్టేజ్కొచ్చేశాయి. ఇది కేవలం విద్యార్థుల సమస్య అనుకుంటే పొరపాటే. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ భవిష్యత్తు మీద ఇది చాలా పెద్ద దెబ్బ. ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలంటే ముందు ఆ సమస్య ఎందుకు, ఎలా మొదలైందో తెలుసుకోవాలి కదా. మరి పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ చిక్కుముడి ఎలా పడిందో ఓసారి చూద్దాం. ఈ సంక్షోభం ఏదో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. గత ప్రభుత్వం చాలా గొప్ప లక్ష్యంతో 17 కొత్త కాలేజీలకి శంకుస్థాపన చేసింది. కాని అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, దానికి కావలసిన 8,500 కోట్ల రూపాయలలో ఖర్చు పెట్టింది కేవలం 1,500 కోట్లు మాత్రమే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే అవే అధికారులు ఈ కాలేజీలను మెల్లగా మూసేయమని సలహా ఇస్తున్నారు. అంటే ప్లాన్ అయితే ఏసారు కాని దానికి కావలసిన డబ్బు మాత్రం సమకూర్చలేకపోయారన్నమాట. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఏ అధికారులైతే నిన్నా మొన్నటిదాకా ఈ 17 కాలేజీల ప్రాజెక్టును గొప్పగా డిజైన్ చేసి ఇది ఖచ్చితంగా అవసరమని చెప్పారో, సరిగ్గా అవే అధికారులిప్పుడేమంటున్నారంటే ఇవి నడపడం కష్టం, మూసేయడమే బెటర్ అని సలహా ఇస్తున్నారు. మరి వాళ్ళ మాటలు ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చినట్టు? ఇక అంతా అయిపోయింది, ఈ కాలేజీల కథ ముగిసిపోయినట్టే అనుకుంటున్న టైంలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పాలసీతో ముందుకొచ్చింది. ఇది అక్షరాలా ఒక సంజీవని లాంటిది. ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతమైన అవకాశం ఇది. ఈ ఒక్క నంబర్, జస్ట్ ఈ ఒక్క నంబర్ మొత్తం కథను మార్చేయగలదు. కేంద్రం ఏమంటోందంటే, రాష్ట్రంలో కొత్తగా క్రియేట్ చేసే ప్రతి ఒక్క మెడికల్ సీటుకు మేము ₹1,50,00,000 ఇది నిజంగా రాష్ట్రానికి దొరికిన ఒక జాక్పాట్ లాంటిది. మరి కేంద్రం ఇస్తున్న ఈ డబ్బుతో కేవలం మూతపడబోతున్న కాలేజీలను కాపాడటమేనా? లేదు, అంతకు మించి రాష్ట్రంలో పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం తక్కువ ఫీజుతో మెడికల్ ఎడ్యుకేషన్ని ఎలా పెంచవచ్చో చూద్దాం. దీనికోసం ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఉంది. లెక్క చూడండి. గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలలో రూల్స్ ప్రకారం పెంచగలిగినన్ని సీట్లు పెంచితే చాలు. ప్రభుత్వ కాలేజీల నుంచి ఒక 1,290, ప్రైవేట్ కాలేజీల ఏ కేటగిరీ నుంచి మరో 1,500, అంటే మొత్తంగా దాదాపు 2,800 కొత్త మెడికల్ సీట్లొస్తాయి. అది ఎంత ఫీజుతో తెలుసా? సంవత్సరానికి కేవలం ₹15,000. ఇది సాధారణ విద్యార్థులకు ఎంత పెద్ద వరమో కదా. ఇక్కడే మనకు అసలు మ్యాజిక్ కనిపిస్తుంది. కేవలం ప్రభుత్వ కాలేజీలలో ఆ 1,290 సీట్లు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా 1,935 కోట్ల రూపాయల నిధులు వస్తాయి. నిధులు లేక మూతపడబోతున్న కాలేజీలకు ఇది నేరుగా ప్రాణం పోసినట్టే కదా. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ ప్లాన్ కేవలం కాలేజీల గురించో సీట్ల గురించో మాత్రమే కాదు. ఇది ఇంకా చాలా పెద్దది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఎలాగో చూద్దాం. చూడండి ఇది ఎలా పనిచేస్తుందో. వచ్చిన ఆ 1,935 కోట్లని నేరుగా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్లో పెడతారు. దానివల్ల ఏమవుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్స్ రూపురేఖలే మారిపోతాయి. కొత్త ఎక్విప్మెంటు, మంచి ఫెసిలిటీస్ వస్తాయి. అప్పుడు అవి ప్రైవేట్ హాస్పిటల్స్కి గట్టి పోటీ ఇస్తాయి. ఈ పోటీ వల్ల వైద్యం నాణ్యత పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. అంతిమంగా లాభపడేది సామాన్య ప్రజలే. ఇదేదో మనం ఊహించి చెప్తున్న మాట కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయిన ఫార్ములా. ప్రభుత్వ ఆస్పత్రులు ఎప్పుడైతే బలంగా ఉంటాయో రాష్ట్రంలో మొత్తం హెల్త్ కేర్ సిస్టమ్ మెరుగుపడుతుంది. ఇది ప్రజలకు ఎప్పుడూ మంచే చేస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిందేంటి? రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కేంద్రమిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ ప్లాన్ని అమలు చేయడానికి నిజాయితీగా పనిచేసే అధికారుల టీంని ఏర్పాటు చేయాలి. అంతే, సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఒక అద్భుతమైన పరిష్కారం కళ్లముందే ఉంది. దాన్ని అందిపుచ్చుకోవాలన్న నిర్ణయమే రాబోయే తరాల భవిష్యత్తును, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ గతిని మార్చేస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందా లేక వదిలేస్తోందా అనేది కాలమే చెప్పాలి.